కుబేరుడు స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కు మన దేశంలో సర్వీసులు అందించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా రీసెంట్ గానే స్టార్లింక్ కంపెనీ భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతోందని చెప్పారు. అందుకు తగినట్లుగానే ఇప్పుడు అనుమతి జారీ అయింది. అయితే ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత్ మస్క్ ఇద్దరూ కలిసి ఇస్తున్న షాక్ గా చూడాలి. ఈ మధ్యనే ట్రంప్ యాపిల్ కంపెనీ ఓనర్ కు భారత్ లో వ్యాపారం చేయొద్దని సూచించారు. అలాగే అమెరికాలోనే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాల్సిందిగా చెప్పారు. అయితే ఆ మాట యాపిల్ కంపెనీ ఓనర్ టిమ్ కుక్ అసలు కేర్ చేయలేదు. తాజాగా అమెరికాలో ట్రంప్ ని ఇంపీచ్ చేయాలంటూ ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ట్రంప్ తో దోస్తీ చేసిన మస్క్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు. దానికి తగినట్లే ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇండియాలో తన వ్యాపారాన్ని తీసుకురావడం ద్వారా భారత్ కు తాను దగ్గరగానే ఉన్న విషయాన్ని చెప్పారు. ఇదే వ్యాపార విషయమే అయినా స్టార్లింక్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్న టైమింగ్ కూడా చూడాలి. అసలు స్టార్లింక్ భారత్లో సర్వీసులు అందిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? జనరల్ గా ఫోన్ కాల్స్ లో తరచూ జరిగే కాల్ డ్రాపింగ్స్ ఉండవు. అలాగే నెట్వర్క్ డ్రాప్ అవ్వడం, కట్ అవ్వడం వంటి సమస్యలు ఉండవు. అలానే దాదాపు 100% ఖచ్చితమైన సమాచారం నావిగేషన్ సిస్టమ్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ల ద్వారా సాధ్యపడుతుంది. ఇప్పుడు స్టార్లింక్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి టెస్ట్ ట్రయల్ కు సరిపోతుంది. ఈ ట్రయల్ పీరియడ్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఎలా పనిచేస్తాయనే సంగతి తెలుస్తుంది. స్టార్లింక్ కి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో అపార అనుభవం ఉంది. గత 6 ఏళ్ల నుంచి 8,000 శాటిలైట్లను ఇలా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కోసమని నింగిలోకి పంపింది. ఇప్పటికే ఈ రంగంలో అనుమతి పొందిన రిలయన్స్ జియో కానీ, వన్ వెబ్ కానీ ఇంతవరకు సర్వీసులు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మస్క్ కంపెనీకి అనుమతి దక్కడంతో తొందరలోనే సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.